మనసు ఆకారం లేదు, ఉనికి భౌతికంగా కనిపించదు. రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తూ అనుక్షణం కొట్టుకుంటూ ఉండే హృదయమే మనసా? మెదడు పొరల్లో జ్ఞాపకాల అరల్లో నిలిచిపోయే ఇష్టమే మనసా? ముగ్ధ మంచం మీద వెల్లకిలా పడుకుంది. ఎదురుగా గోడకు కార్తికేయ లైఫ్ సైజ్ ఫోటో, నవ్వుతూ తన వంకే చూస్తున్నట్టు. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదు. అప్పటి నుంచి అతని ఆలోచనలే. తను తన స్నేహితురాల్ని మిస్ అయిన విషయం కూడా మర్చిపోయింది. రాత్రి తన పైట సరిచేస్తూ ఉండగా తన హృదయ భాగాన్ని అప్రయత్నంగా తాకిన అతని చేతి వ్రేళ్ల స్పర్శ మంచు వెన్నెల్లో చుట్టేసిన తొలి నులువెచ్చని సూర్యోదయ కిరణాల ఆలింగనంలా ఉంది. తన నుదురిని చుంబించిన అదర చుంబనం గులాబీని ముద్దెట్టుకున్న నీహారిక బిందువులా తోచింది. తను కృష్ణశాస్త్రి అయితే ఎంత బావుండు, తను తిలక్లా మారిపోతే, కీట్స్ పోయిట్రీ అయితే. వెల్లకిలా పడుకుని ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తే ఆ అబ్బాయి ప్రేమలో పడ్డట్టే. వెంటనే బోర్లా పడుకుని చుబకానికి 2 చేతులు ఆంచి మళ్ళీ కార్తికేయ ఫోటో వైపు చూసింది. బోర్లా పడుకుని చుబకానికి 2 చేతులు ఆంచి అబ్బాయి ఫోటో వంక చూస్తే ఆ అబ్బాయి ఆలింగనంలో కరిగిపోవాలన్న కోరిక ఉన్నట్టే. తల విదిల్చి లేచి కూర్చుంది. ఏమైంది తనకి వేళ? కార్తికేయ ఫోటో వైపు చూసింది. పెరట్లో ఉన్న గులాబీ పువ్వులన్నీ ఆమె బుగ్గల్లోకి వచ్చి చేరాయి. కాలింగ్ బెల్ మోగింది. తన గుండెల్లో గంట మోగినట్టు. ఎదురుగా కార్తికేయ. అతని చేతిలో కవర్ ముగ్ధ చేతిలో పెట్టాడు. ఏమిటి అడుగుతూనే కవర్ ఓపెన్ చేసింది. చీర కాదు, చీరలు. గులాబీలలో ఎన్ని రంగులున్నాయో అన్ని చీరలు. నాకా? ఎందుకు? ఆనందం, బిడియం కలగలిసిన ప్రశ్న. నేను కట్టుకుంటే బావోదు కదా? చిన్న నవ్వు నవ్వి సారీ అన్నాడు. సారీ అనాలనుకుంది సరదాగా, కానీ అనలేదు. కార్తికేయ ఫీలింగ్స్ని అనుభూతిస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చింది మోహన. క్యాబ్ని పిలిచింది. అడ్రస్ చెప్పింది. యాసిక్కి ఫోన్ చేసింది. మధ్యలో ఓ హోటల్ దగ్గర ఆగింది. లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు చుడీదార్లో వచ్చింది. క్యాబ్ డ్రైవర్ ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత భయంగా చూశాడు. ఆ భయాన్ని పసిగట్టింది మోహన. భయం 2 రకాలు. ఒకటి మనసులోనే దాచుకుని కామ్గా ఉండటం, 2 ఎవరికైనా చెప్పడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం. ఆ క్యాబ్ డ్రైవర్ మొహంలో రెండో భయాన్ని చూసింది. తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పవచ్చు. రేపు తన 50 ఏళ్ల గెటప్ విషయం అమెరికా నుంచి ఇండియాకు వస్తే తన రూపాన్ని గుర్తుపట్టే ఏకైక సాక్షి. సాక్ష్యాన్ని చంపాలంటే ఆ సాక్షిని. సరిగ్గా 15 నిమిషాల తర్వాత కారు పార్లమెంటు భవనానికి 2 కిలోమీటర్ల దూరంలో ఆగింది. కారు దిగి మరో క్యాబ్ని పిలిచి కూర్చుంది. మొదటి క్యాబ్ రోడ్డు మధ్యలో ఆగి ఉంది. క్యాబ్ డ్రైవర్ తల స్టీరింగ్ మీద వాలిపోయి ఉంది. అతను చనిపోయి 2 నిమిషాలవుతోంది. ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయాడు. పింక్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. ఎప్పుడూ ఇలా అమ్మాయిలను పరీక్షగా చూసింది లేదు. అతని చూపుల స్పర్శ ఆమె హృదయాన్ని తాకింది. మా ఫ్రెండ్ కలిసిందా అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ. లేదు, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మీరేం కంగారు పడకండి. ఈవినింగ్లోగా మీ ఫ్రెండ్ దగ్గరికి చేర్చే పూచి నాది. మనం ఇప్పుడు ఓ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం చెప్పాడు. ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలు అడగలేదు. అతని వెంట నడిచింది. రాముని వెంట నడిచిన సీతల. కారు వెళ్తోంది. గమ్మత్తుగా ఉంది ముగ్ధకు. తనిలా ఒక వ్యక్తితో కలిసి డ్రైవ్ చేస్తున్న కార్తికేయను అలానే చూస్తుండిపోవాలని అనిపించింది. మీరు ఏమనుకోనంటే ఒకటి అడగనా? అడగండి. ఇంత పొద్దున్నే చీరలు అని అడిగింది. ఏ షాప్కు కన్నం వేశానని అనుకుంటున్నారా? చచా, నా ఉద్దేశం అది కాదు. మీరు నవ్వనంటే చెబుతాను. పొద్దున్నే షాప్కు వెళ్ళి బోర్డు మీద ఫోన్ నంబర్ చూశాను. ఫోన్ చేశాను. ఐశ్వర్యరాయ్ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పాను. పెద్ద బేరమే అని పరుగున వచ్చాడు. షాప్ తీశాడు. నేను వెళ్ళి నాకు కావలసిన చీరలు తీసుకున్నాను. వాడింకా ఐశ్వర్యరాయ్ కోసం చూస్తూనే ఉన్నాడు. మనస్ఫూర్తిగా నవ్వింది. సీరియస్గా కనిపించే కార్తికేయలోని అల్లరి నచ్చింది. చాలామంది మగాళ్లలో కనిపించే ఈగో కార్తికేయలో మచ్చుకైనా కనిపించదు. కారు సడన్గా ఆగింది. జనం గుమిగూడి ఉన్నారు. కార్తికేయ కారు దిగి జనాన్ని తోసుకుని వెళ్లి చూశాడు. క్యాబ్ డ్రైవర్ శవం. మోహన చేతిలో చచ్చిన డ్రైవర్ శవం. అది ఆత్మహత్య కాదని తెలుస్తోంది. బాడీ నీలం రంగులోకి మారింది. సరిగ్గా అప్పుడే యాసిక్ అక్కడికి చేరుకున్నాడు. అతను కార్తికేయ కారును ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇదే మంచి అవకాశం. అతని చేతిలో యాసిడ్ బాటిల్ రెడీగా ఉంది. ఈ ప్రయాణం ఇలానే కొనసాగితే ఎంత బాగుంటుంది. దేవుడా, నా కోసం నేనెప్పుడు ఏది కోరలేదు. ఎందుకో ఇప్పుడు నిన్నో కోరిక కోరాలని ఉంది.
కళ్ళు మూసుకుంది. ఒక ఉద్వేగ కెరటం కనురెప్పను కన్నీటి చుక్కతో కుశలమా, నాకిక సెలవా అని కుశలం అడిగింది. నా మనసును ఆకాశంలా చేసి, నా శరీరాన్ని ఇంద్రధనస్సులా మార్చి, నా స్వరాన్ని, ఈ స్వరాన్ని, సమస్త భావోద్వేగాలను అతని పరం చేసే వరమివ్వు ప్రభు. ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. యాసిక్ కారు దగ్గరికి వచ్చాడు. కారు గ్లాసెస్ కిందికి దించే ఉన్నాయి. అతడి కుడి చేతిలో యాసిడ్ బాటిల్ గాల్లోకి లేచింది. కళ్ళు తెరిస్తే ఆ దేవుడికి తన నివేదన చేరదేమో అన్నంత ఇష్టంగా మూసిన కళ్ళు కలలను ఆహ్వానిస్తున్నాయి. క్షణంలో 1000వ వంతు చాలు ఆమె మొహం యాసిడ్తో వికృతమవ్వడానికి. అప్పుడే ఓ సంఘటన జరిగింది. వెనుక నుంచి అరుపులు. చోర్ చోర్, దొంగ దొంగ. ఓ 30 ఏళ్ల యువకుడు హ్యాండ్ బ్యాగ్తో పరిగెడుతున్నాడు. వెనగ్గా ఓ 60 సంవత్సరాల మహిళ తన చేతిలో ఉన్న కుక్కపిల్లను కంట్రోల్ చేస్తూ ఆ దొంగతో పరిగెత్తలేక అరుస్తోంది. ఆ దొంగ కార్తికేయ కారు దగ్గరికి వచ్చాడు. కారు సమీపంలో యాసిడ్ బాటిల్తో యాసిక్ రెడీగా ఉన్నాడు. దొంగ యాసిక్ని నెట్టుకుంటూ పరిగెత్తాడు. ముసలావిడ చేతిలో ఉన్న కుక్కపిల్ల ఆ దొంగ వెంట పడాలని కిందికి దూకింది. అదే సమయంలో దొంగ యాసిక్ని గుద్దుకుంటూ పారిపోవడంతో అతడి చేతిలోని యాసిడ్ బాటిల్ అటు పరిగెత్తుకు వచ్చిన కుక్కపిల్ల మీద పడింది. యాసిడ్ బాటిల్లోని యాసిడ్ మీద పడ్డంతో కుక్కపిల్ల శరీరం ఒక్కసారిగా కాలి పొగలు వచ్చాయి. మనిషి శరీరాన్ని వికృతంగా మార్చే యాసిడ్. క్షణాల్లో జరిగిన సంఘటన. రోడ్డు మీద బాధతో విలవిల కొట్టుకుంటోంది కుక్కపిల్ల. కార్తికేయ క్షణంలో జరిగింది ఊహించాడు. పారిపోతున్న యాసిక్ని గుర్తించాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ యాసిడ్ ఆ పైన ఊహించలేకపోయాడు. అప్పటి వరకు తన ఊహా ప్రపంచంలో ఉన్న ముగ్ధ జరిగిన సంఘటనతో షాక్ తింది. కార్తికేయ ఆ కుక్కపిల్లని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ముసలావిడ తన హ్యాండ్ బ్యాగ్ సంగతి వదిలేసి కుక్కపిల్ల గురించి ఆందోళన పడుతోంది. కార్తికేయ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీశాడు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అటుగా వెళ్తున్న ఓ క్యాబ్ని పిలిచి ఆ ముసలావిడను ఆ క్యాబ్లో ఎక్కించి హాస్పిటల్కు తీసుకువెళ్ళమని చెప్పి క్యాబ్ అతనికి కొంత డబ్బిచ్చాడు. ఆ ముసలావిడ కార్తికేయ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఇంకా ఆ షాక్లో నుంచి కోలుకోలేదు ముగ్ధ. అసలేం జరిగింది? డ్రైవ్ చేస్తున్న కార్తికేయ వంక చూసింది. చాలా సీరియస్గా కనిపించాడు. అతని మొహం ఎర్రబడింది. ముగ్ధ మీద అటాక్కు ప్లాన్ జరిగిందని అర్థమైంది. కారు రాణా సర్కిల్ దగ్గర ఆగింది. ఓ పక్కన కారు పార్క్ చేసి వస్తుంటే అంజలి ముగ్ధ దగ్గరికి వెళ్ళింది గులాబీ బుట్టతో. మేడం, ఈ గులాబీలు మీ జడలో ఉంటే ఇంకా అందంగా ఉంటాయి. అంజలి వంక చూసింది. ఇంత చిన్న అమ్మాయి పూలు అమ్ముకుంటూ ఊళ్ళో గులాబీ తోట, ఇక్కడ గులాబీ పువ్వు కూడా కొనుక్కోవాలి. మార్పు యాంత్రికమైన అభివృద్ధి వైపు పయనిస్తుందా? ముగ్ధ వంగి, ఇంత చిన్న వయసులో ఇలా పూలు అమ్ముకునే బదులు చదువుకోవచ్చుగా అనునయంగా అంది. పూలమ్ముకుంటూ చదువుకుంటున్నాను మేడం, చెప్పింది అంజలి. పూలమ్ముకుంటూ చదువుకోవడం ఏమిటి? మీ అమ్మ నాన్న లేరు. సమాధానం కార్తికేయ నుంచి వచ్చింది. అదే జరిగింది. నేను చంపబోతుంటే నిన్ను అడ్డు పెట్టుకుని తప్పించుకున్న వ్యక్తి చేతిలో అంజలి అమ్మా నాన్న చనిపోయారు. ఇప్పుడు తను ఒంటరి. నేను రమ్మని పిలిచినా రాలేదు. వయసులో చిన్నదే, ఆత్మాభిమానంలో పెద్దది. కొంత డబ్బును పక్కన ఉన్న అనాథ శరణాలయంలోని పిల్లల కోసం ఖర్చు చేస్తుంది. ముగ్ధ అంజలిని దగ్గరకు తీసుకుంది. కళ్ళ కింద నల్లటి చారికలు గుండెలకు హత్తుకుంది. నాతో మా ఊరికి రారాదు? నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లెలు లేదు, చెప్పింది ముగ్ధ. అంజలి కార్తికేయ వైపు చూసింది. మారణ హోమం జరగాలి అన్న భావం కనిపించింది. అంజలి జీవితంలో జరిగిన విషాదం తలుచుకుంటుంటే బాధగా ఉంది. క్షమించండి అంది కారులో తిరిగి వస్తున్నప్పుడు. ఎందుకు? కార్ డ్రైవ్ చేస్తూనే అడిగాడు కార్తికేయ. మనుషులను చంపడం పాపం కదా అన్నాను. క్రూర మృగాలను వేటాడి చంపడం క్షత్రియ లక్షణం, రాజలక్షణం. చంపేయండి మనస్ఫూర్తిగా చెప్పింది ముగ్ధ. అతని భుజం మీద తలవాల్చింది. ఆ కళ్ళు కాసింత విశ్రాంతిని కోరుకుంటున్నాయి. అప్పుడే కార్తికేయ ఫోన్ రింగ్ అయింది. ముగ్ధ స్నేహితురాలి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది. వెల్, చేతిలో యాసిడ్ బాటిల్ ఉన్నా పారిపోయి వచ్చావా? చేతిలో ఉన్న యాపిల్ని నైఫ్తో ముక్కలుగా కోస్తూ యాసిక్ వంకే చూస్తూ అడిగింది. కొద్దిలో మిస్ అయింది మేడం, యాసిక్ చెప్పాడు. మోహన గోడ వైపు తిరిగి వెనక్కి చూడకుండానే చేతిలోని నైఫ్ని విసిరింది, యాసిక్ వైపు టార్గెట్ చేస్తూ. ఆ నైఫ్ గాలిని చీల్చుకుంటూ యాసిక్ వైపు వస్తోంది. భయంతో వణికిపోయాడు యాసిక్. అతనికి మోహన మెంటాలిటీ తెలుసు. కొన్ని విషయాల్లో క్రూరంగా బిహేవ్ చేస్తుంది. గాలిని చీల్చుకుంటూ నైఫ్ యాసిక్ తల మీదుగా వెళ్లి వెనుకన ఉన్న వార్డ్రోబ్లోకి దిగింది. నా గురి తప్పలేదు. నా టార్గెట్ నీ తల అయితే ఈ పాటికి మొండె నుంచి వేరయ్యేది. చాలా కూల్గా చెప్పినా అందులో వార్నింగ్ ఉంది. యాసిక్ మౌనంగా ఉండిపోయాడు. మోహనకు ఎదురు చెబితే ఏమవుతుందో అనుభవమే.
కొన్నాళ్ల క్రితం మోహన ఇండియా వచ్చినప్పుడు మాదక ద్రవ్యాలు సప్లై చేసే టోనీ మోహనను కలిశాడు. హెరాయిన్ టేస్ట్ చేస్తూ ఉండగా, అమ్మాయిలు వాడే హెరాయిన్ కాదు అన్నాడు కాస్త వ్యంగ్యంగా. టోనీకి మోహన గురించి తెలియదు. కిందికి వంగి ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకుని టోనీ తల మీద గట్టిగా కొట్టింది. టోనీ వేసిన కేక ఢిల్లీ నగరంలో ప్రతిధ్వనించింది. హాస్పిటల్కి తరలించేందుకు ప్రయత్నించింది. అంత బాధలోనూ టోనీ ప్రాణాలు కాపాడుకోవడానికి మోహన కాళ్ల మీద పడిపోయాడు. ఇంకెప్పుడు హెరాయిన్ అమ్మకు, అమ్మినట్లు తెలిస్తే చస్తావు వార్నింగ్ ఇచ్చింది. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? ఎవరి మీదైనా యాసిడ్తో అటాక్ చేయాలా? నాకు నీ ప్రాణాలు కావాలి కూల్గా అంది మోహన. అదిరిపడ్డాడు. మేడం అంటూ ఆగిపోయాడు. మోహన చెప్పసాగింది. అంత చలిలోనూ చెమటలు. మాఫియాకు కూడా రాని భయంకరమైన ఆలోచన. ఇది జరుగుతుందా? మోహన ఇండియా రావడం వెనుక ఉన్న అసలు విషయమిదా? అతని శరీరం కంపించింది. మీకో గుడ్ న్యూస్ చెప్పాడు కార్తికేయ. ఏమిటని అడగలేదు. ఏమిటన్నట్టు చూసింది ముగ్ధ. మీ ఫ్రెండ్ దొరికింది. ఏటీఎం నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఎవరో హాస్పిటల్లో చేర్పించారట. ఇందాకే స్పృహలోకి వచ్చిందట. నా సెల్ నుంచి వచ్చిన కాల్స్ చూసి ఫోన్ చేసింది. మీ గురించి కంగారు పడుతోంది చెప్పాడు కార్తికేయ. ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అప్పుడే దొరకాలా? మరో 2 రోజులు ఆగితే ఏమైంది? ముగ్ధ మనసులోని ఆలోచన. తన ఆలోచన తనకే చిత్రంగా అనిపించింది. అవును నిజం. ఇప్పుడు కార్తికేయ తనను స్నేహితురాల దగ్గరకు తీసుకెళ్తాడు. ఇదిగోండి మీ ఫ్రెండ్ అని చెబుతాడు. అది చాలా థ్యాంక్స్ అంటుంది. తను అక్కడే ఉండిపోతుంది. కార్తికేయ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక తనకు కార్తికేయ కనిపించడు. ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. కార్తికేయ వైపు చూసింది. అతను సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. అతని చొక్కా పట్టుకుని నిలదీయాలని అనిపించింది. మాట్లాడండి, సైలెంట్గా ఉన్నారేంటి అడిగాడు కార్తికేయ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఉక్రోషంగా అడిగింది ముగ్ధ. మీ ఫ్రెండ్ దగ్గరికి. అదేమిటి అలా అడిగారు? ఇంటికి వెళ్దాం ముక్తసరిగా అంది. ఇంటికా? కార్తికేయ గొంతులో ఆశ్చర్యం. మీ శారీస్ మీకు ఇచ్చి నా చీర తెచ్చుకుంటాను ఏడుపు దిగమింగుతూ అంది. ముగ్ధ వంక చూశాడు. గోదావరి ఆమె కళ్ళల్లో నుంచి ఉప్పొంగడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే ఫోన్ కాల్. డిస్ప్లేలో నంబర్ రాలేదు. అంటే ఆ ఫోన్ కాల్ మౌనాన్ని యుద్ధంగా ప్రకటించింది ముగ్ధ. ఇంటికి వచ్చే వరకు ఏమీ మాట్లాడలేదు. తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళింది. ఓరకంట కార్తికేయను గమనిస్తూనే ఉంది. సీరియస్గా సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. బహుశా తనను పంపించడం కోసమే కాబోలు కోపంగా అనుకుంది. కార్తికేయ ఇచ్చిన చీర విప్పి గిరాటు వేసి తన చీర కట్టుకుంది. దుఃఖం తన్నుకొస్తోంది. ఇంత జరిగినా తనతో ఒక్క మాటైనా మాట్లాడా? విసురుగా బయటకు రాబోయి ఆగింది. మూలకు గిరాటు వేసిన ఆ చీరను గుండెలకు హత్తుకుంది. కొన్ని గంటల పాటు తనను అంటిపెట్టుకున్న చీర. నిజం చెప్పాలంటే కార్తికేయ తనను చుట్టేసిన అనుభూతిని మిగిల్చిన చీర. ఆ చీరను భద్రంగా ఓ కవర్లో పెట్టింది. బయటకు నడిచింది. కేవలం కొన్ని గంటలే గడిపిన గది. అయినా తన మదిని ఈ గదిలో వదిలి వెళ్తున్నట్టు. ఏమిటిది? ఈ ఇంటితో తనకిక ఏ సంబంధం ఉండదా? కార్తికేయ ఆలోచిస్తున్నాడు. కారులో ఉండగా వచ్చిన ఫోన్ కాల్ సిబిఐ నుంచి వచ్చిన ఫోన్. అర్జెంటుగా కలవాలన్న మెసేజ్. వెళ్దామా? ముక్తసరిగా అడిగింది ముగ్ధ. అలాగే అన్నట్టు లేచాడు. పొద్దున తెచ్చిన పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫిల్టర్ పెట్టాను. నన్ను పంపించి వచ్చాక కాఫీ చేసుకుని తాగండి. కోపం ఉక్రోషం కలిసిన గొంతుతో ముగ్ధ. కార్తికేయ ఏం మాట్లాడలేదు. వెళ్దామా అన్నట్టు చూశాడు. మీరు తెచ్చిన చీరలు ఆ గదిలోనే ఉన్నాయి. కోపాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ అంది. ఇక అక్కడ ఉండలేనట్టు బయటకు నడిచింది. కారులో మౌనంగా కూర్చుంది ముగ్ధ. ఈ మగాళ్ళంతా ఇంతే. కనీసం కాఫీ తాగి వెళ్దాం అనవచ్చుగా. హాస్పిటల్ రూమ్ నంబర్ 13లో ముగ్ధ ఫ్రెండ్. సారీ ముగ్ధ, ఏటీఎంలో మనీ డ్రా చేసి వస్తుంటే ఎదురుగా వస్తున్న కారును చూసుకోలేదు. నువ్వు తన దగ్గరే ఉన్నావని కార్తికేయ గారు చెప్పాక రిలాక్స్ అయ్యాను. నీకో విషయం తెలుసా? నేను నీ ఫ్రెండ్ని అని తెలిసాక ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడి నన్ను స్పెషల్ వార్డులోకి షిఫ్ట్ చేయించారు కార్తికేయ గారు. వద్దన్న వినకుండా బిల్ పే చేశారు అని కార్తికేయ వైపు తిరిగి థ్యాంక్స్ అండి అంది. ఒక్క క్షణం ముగ్ధ కార్తికేయ వైపు చూసింది. తన ఫ్రెండ్ అని తెలిసి ఇంత సాయం చేశాడా? అయినా తానేమి చేయనట్టు ఉన్నాడు. ఏయ్ ముగ్ధ, ఏమిటి? నాకింత యాక్సిడెంట్ అయిన షాక్లోనే ఉంది ఇంకా. అన్నట్టు ఇంకాసేపట్లో మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు చెప్పాడు కార్తికేయ. హాస్పిటల్లో ఉండి బోర్ కొట్టింది. మా ముగ్ధకు తాజ్మహల్ చూపించాలి. మరో 2 రోజుల్లో వెళ్ళిపోవాలి. ముగ్ధ స్నేహితురాలైన హేమంత అంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ ముగ్ధ గారు 2 రోజులు మా ఇంట్లో గెస్ట్గా ఉంటారు.
రేపు మీరు తాజ్మహల్ చూసే ఏర్పాటు నేను చేస్తాను. కదిలిన కాలం పూలవానలతో కలిసొచ్చి బింజామర వీస్తూ చుట్టేసినట్టు, గుండె గొంతుకలోని స్వరం వరమిస్తూ దీవించినట్టు, కార్తికేయకు పక్కగా 2 అడుగుల దూరంలో ఉన్న ముగ్ధ 2 అడుగులను వేసి 3వ అడుగు ఇదే అన్నట్టు అతని పక్కగా నిలబడి అతని చేతిని పట్టుకుంది. ఆ ప్రయత్నంగా ఒక్క క్షణం ఏడుస్తూ నవ్వాలనిపించింది. ఆనంద బాష్పమా, భావోద్వేగానికి ఇది నువ్వు చెప్పిన భాష్యమా? హేమంత అది గమనించింది. చిన్న నవ్వు. ఈ ప్రపంచంలో నేను, తమ్ముడు అంతే అనే ముగ్ధ, ఎప్పుడు చలించని ముగ్ధ ఇప్పుడిలా. మా ముగ్ధకు ఓకే అయితే నాకు ఓకే అంది ముగ్ధ వైపు చూసి. కార్తికేయ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. తను రాయని రాతను ముగ్ధ నుదుట కార్తికేయ అభిలిఖించిన ఆర్తిగీత, భగవద్గీతలో అన్నట్టు లలాట లిఖితం, విధాత సంకల్పం. ముగ్ధ కార్తికేయ బయలుదేరారు. హేమంత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళింది. కార్తికేయ డ్రైవ్ చేస్తున్నాడు. మౌనంగా ఉన్న ఆ మౌనంలో ఎన్నో కబుర్లు ఆమె గొంతులో సేద తీరుతున్నాయి. ఇంటికి వచ్చాక కార్తికేయ ముగ్ధను అడిగాడు, కాఫీ చేయగలరా? ఆ మాత్రానికే చెంగున లేడిపిల్లల కిచెన్లోకి పరిగెత్తింది. 5 నిమిషాల్లో పొగలు కక్కే కాఫీతో వచ్చింది. కాఫీ తాగాక చెప్పాడు కార్తికేయ, నేను ఆఫీస్ వరకు వెళ్ళి వస్తాను. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. లంచ్ ఆర్డర్ చేస్తాను. ఇంటికి వస్తుంది. పర్లేదు, మీరు వచ్చాకే చేస్తాను. ఆకలి లేదు. ఫ్రిడ్జ్లో ఉన్న పళ్ళు తింటాను చెప్పింది ముగ్ధ. సిబిఐ కార్యాలయం. రిసెప్షన్ దగ్గరికి రాగానే సులోచన ఎదురొచ్చింది. సిబిఐ చీఫ్కు సెక్రటరీ. ఆమె 5 అడుగుల 8 అంగుళాల పొడవు, పెదవులపై చెదరని చిరునవ్వు. గుడ్ మార్నింగ్ సార్, మీకోసం చీఫ్ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ అంటూ దారి చూపించింది. మీ పెళ్లి ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అడిగాడు కార్తికేయ. థ్యాంక్ యూ సార్, నేను గుర్తున్నందుకు. నా హైట్ నా పాలిట విలనైంది. పెళ్లి చూపుల్లో మగవాళ్ల ఈగోను సంతృప్తి పరచడానికి వంగి నడవాల్సి వస్తోంది. ఓ నవలలో చదివిన గుర్తు. దేవుడా, పొడవైన అమ్మాయిలకు ఇంకా పొడవైన అబ్బాయిలను సృష్టించు, లేదా అబ్బాయిల హృదయాల్లో విశాలమైన మనసును సృష్టించు. ఒక కన్నీటి చుక్కను కొనగోటితో తుడుచుకుని చెప్పింది. ఈలోగా చీఫ్ క్యాబిన్ వచ్చింది. డోర్ తీసి కార్తికేయ లోపలికి వెళ్ళగానే వెనక్కి వచ్చింది. చీఫ్ క్యాబిన్ బయట రెడ్ లైట్ వెలుగుతోంది. ఎవరూ లోపలికి రావద్దని అర్థంగా. సిబిఐ కార్యాలయం ఎదురుగా ఉన్న బిల్డింగ్లో 3వ అంతస్తులో గ్లాస్ విండోస్ ఓపెన్ చేసి బైనాక్యులర్స్ని అడ్జస్ట్ చేసింది మోహన. సరిగ్గా సిబిఐ చీఫ్ క్యాబిన్కు ఎదురుగా ఉంది ఆ ఫ్లాట్లోని బెడ్రూమ్. బైనాక్యులర్స్కి అతి శక్తివంతమైన గన్ అమర్చబడి ఉంది. అది ఏ క్షణమైనా నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉంది. కార్తికేయ గది సర్దుతున్న ముగ్ధకు ఏదో అనుమానం వచ్చింది. ఎవరో ఆ ఇంట్లోకి ప్రవేశించినట్టు. కార్తికేయ గది చూస్తుంటే అది తన మదిని మాయ చేసి కట్టిన ప్రకృతి ఒడిలా ఉంది. మొదటిసారి పరిశీలనగా చూసింది. మగవాళ్ల గదులు, అందులో బ్రహ్మచారుల గదులు సిగరెట్ పీకలతో, మందు బాటిల్స్తో, మగువల అర్ధనగ్న చిత్రాలతో చిందరవందరగా ఉంటాయని అనుకుంది. కానీ కార్తికేయ గది ప్రకృతిని ఇటుకలుగా పేర్చి, ప్రశాంతతను గదిగోడలకు రంగులుగా వేసి, అద్దాలను ప్రతి అంగుళంలో బిగించినట్టు, అద్దంలా మెరిసేట్టు, మంచులో తడిసిన అమ్మాయి సౌందర్యంలా ఎంత బావుందో. కార్తికేయ భావుకత్వానికి నగిశీలు చెక్కినట్టు. ఓ పక్కన రంగులద్దిన వర్ణచిత్రం, కింద కార్తికేయ అన్న సంతకం. షాక్ అయింది. కార్తికేయ చిత్రకారుడా? అతని జ్ఞాపకాల అరణి కదిలిస్తే ఆ దొంతరలో ఉండే భావోద్వేగాలు ఎన్నో. ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తనెంత అమాయకంగా ప్రవర్తించింది, తన అమాయకత్వాన్ని ఎంత ఇష్టంగా భరించాడు. ఓ మూలన ఉదయం ఉక్రోషంతో విసిరేసిన చీర ఉంది. ఆ చీరను చేతుల్లోకి తీసుకుంది. గుండెలకు ఆంచుకుంది. టేబుల్ మీద కార్తికేయ ఫోటో, తననే చూస్తున్నట్టు. ఆ ఫోటోను తన చీర కొంగుతో తుడిచింది. ఫోటో టేబుల్ మీద పెట్టి గది సర్దుతుంటే ఏదో అనుమానం. ఇంట్లోకి ఎవరో ప్రవేశించినట్టు. కార్తికేయ లోపలికి రాగానే సిబిఐ చీఫ్ సుందర రామమూర్తి లేచి ఎదురొచ్చాడు. కమాన్ మై సన్, ఎలా ఉన్నావు కార్తీ? ఆప్యాయంగా అడిగాడు. మీరెలా ఉన్నారు నాన్న? అడిగి కిందకు వంగి చీఫ్ పాదాలకు నమస్కారం చేశాడు. కార్తికేయను కార్తీ అని ప్రేమతో పిలుస్తాడు చీఫ్. గాడ్ బ్లెస్ యూ అని కార్తికేయను గుండెలకు హత్తుకున్నాడు. కార్తికేయ అంటే ప్రాణం చీఫ్కు. ఎందుకంటే తన ప్రాణాలే కాదు, దేశాన్ని కాపాడాడు. తను చేసిన సాహసాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకుండా తన దగ్గర మాట తీసుకున్నాడు. తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ని మూలకు గిరాటు వేశాడు. నువ్వు వచ్చాక ఈ కర్రతోడు అక్కర్లేదు అన్నాడు. నాన్న, మీరేమాత్రం మారలేదు మనస్ఫూర్తిగా అన్నాడు కార్తికేయ.
పంచభూతాలు మారాయా? నా కార్తీ మారాడా? నేనెందుకు మారాలి? నవ్వి, కాఫీ తీసుకుంటావా లేదా ఏదైనా జ్యూస్ అని ఇంటర్కామ్ నొక్కి 2 జ్యూస్ చెప్పాడు. కార్తీ, ఇది నువ్వు కాపాడిన ప్రాణం. నాన్నగారు, ఇప్పుడు అదంతా ఎందుకు? మొహమాటంగా అన్నాడు కార్తికేయ. లేదు కార్తీ, నీ గురించి తెలియాలి. ఆ రోజు నువ్వు చేసిన సాహసం ప్రపంచానికి తెలియాలి. ఓసారి టేబుల్ మీద ఉన్న భారతదేశ పటానికి తగిలించిన మెడల్ వంక చూశాడు. సరిహద్దుల్లో దొంగతనంగా చొరబడిన పొరుగు దేశం ఉగ్రవాదుల ఆచూకీ పసిగట్టడానికి వెళ్లిన సిబిఐ చీఫ్ని చుట్టుముట్టారు. తన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ పొరపాటున కార్తికేయకు చేరింది. తనకు సంబంధం లేని విషయం అనుకోలేదు. ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోలేదు. ఆఘమేఘాల మీద సరిహద్దులకు చేరుకున్నాడు. 1 మ్యాన్ ఆర్మీగా మారాడు. సింహంలా గర్జించాడు. పులిలా కదిలాడు. మెరుపై విస్ఫులింగాల అగ్నికణాలు శత్రువుల శరీరాలను తూట్లుగా మార్చాయి. కరడుగట్టిన సిక్వీ అనే తీవ్రవాది సిబిఐ తలకు తల్వార్ గురిపెట్టాడు. ఏమాత్రం తొందరపడ్డా పదును తేలిన తల్వార్ చీఫ్ తలను మొండాన్ని వేరు చేస్తుంది. గాలిని చీల్చుకుంటూ సిక్వీని చేరి తల్వార్ చివరన ఒడిసి పట్టుకున్నాడు. రక్తం ఏరులైంది. అయినా తల్వార్ వదలలేదు. వదిలితే చీఫ్ తల నేల రాలుతుంది. కార్తికేయ పట్టుదల ముందు తల్వార్ తల వంచింది. అదే తల్వార్తో సిక్వీ కుడి చేతిని నరికాడు. మా దేశాన్ని కన్నెత్తి చూసినా కత్తి దూసినా పట్టుకోవడానికి చేయి ఉండదని ఉగ్రవాదులతో చెప్పు అంటూ తరిమేశాడు. ఎందుకింత సాహసం చేశావు? నీకు సంబంధం లేని విషయంలో నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టావు? చీఫ్ అడిగిన ప్రశ్నకు కార్తికేయ చెప్పిన సమాధానం. ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్ర్యం మీలాంటి వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ఈ వయసులో సరిహద్దుల్లో పోరాడుతున్నారు. మీ ప్రాణాలు మాకు అమూల్యం. ప్రభుత్వానికి తను చేసిన సాహసం చెప్పనివ్వలేదు. కార్తికేయకు దక్కవలసిన మెడల్ తనకు దక్కింది. అదే విషయం కార్తికేయ దగ్గర ప్రస్తావిస్తే, నాకు మెడల్ వద్దు, మిమ్మల్ని నాన్న అని పిలిచే అవకాశం ఇవ్వండి అన్నాడు. ఇది నేను నీకిచ్చే అవకాశం కాదు, ఆ దేవుడు నాకిచ్చిన వరం అన్నాడు చీఫ్. ఆ రోజు నుంచి వాళ్ళు తండ్రి కొడుకులు. జ్యూస్ తాగుతూనే ఐఫోన్ ఓపెన్ చేశాడు. ఇంట్లో ఉన్న రహస్య కెమెరాల్లో అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించాడు. మొహం క్లియర్గా కనిపించడం లేదు. ఆ అపరిచితుడు ఇంటి వెనుక నుండి తన బెడ్రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను యాసిక్ కార్తికేయ బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఉదయం నుంచి కాపు కాశాడు. కార్తికేయ ఉండగా ఆ ఇంట్లోకి వెళ్లడం అసాధ్యం. తను కార్తికేయను ఏమీ చేయలేడు. అతని దగ్గర ఆశ్రయం పొందుతున్న అమ్మాయిని ఏమైనా చేస్తే అది కార్తికేయను దెబ్బతీసినట్టే. నాన్నగారు, విత్ యువర్ పర్మిషన్, మన ఇంటికి దగ్గరలో మీకు తెలిసిన డిటెక్టివ్ ఎవరైనా ఉన్నారా? చీఫ్కి కొంత అర్థమైంది. అవసరమైతే తప్ప ఎవరి సాయమూ తీసుకోడు. కార్తికేయ ఇల్లు ఎక్కడుందో తెలుసు. వెంటనే ఆ ఏరియాకు దగ్గరలో ఉన్న డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు. కార్తికేయ ఐఫోన్లో గమనిస్తూనే ఉన్నాడు. మిస్టర్ శాంసన్, నేను చీఫ్ని. చెప్పండి సార్. వృత్తిపరమైన అనుభవం, అందుకే ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. జస్ట్ 1 సెకండ్, ఫోన్ మా అబ్బాయికి ఇస్తున్నాను, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి అంటూ ఫోన్ కార్తికేయకు ఇచ్చాడు. మిస్టర్ శాంసన్, నేను చెప్పిన అడ్రస్కు ఎన్ని నిమిషాల్లో వెళ్ళగలరు అంటూ తన అడ్రస్ చెప్పాడు. వెంటనే చెప్పాడు అతను, 10 నిమిషాల్లో. ఓకే, అంతకన్నా ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. సేఫ్ సైడ్ అంబులెన్స్కి ఫోన్ చేయండి, క్విక్ అంటూ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు. మరో ఫోన్ కాల్ చేశాడు ముగ్ధకు. హాల్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతోంది. ముగ్ధలో సంశయం, తను తీయాలా వద్దా? ఫోన్ కట్ అయింది. మళ్ళీ రింగ్ అవుతోంది. ఏం చేయాలి? తీస్తే యాసిక్ హాల్ వైపు వచ్చాడు. ముగ్ధ హాల్లోకి వస్తే అతని పని సులువవుతుంది. కార్తికేయలో టెన్షన్. ముగ్ధ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని అతను అర్థం చేసుకోగలడు. కానీ ఇప్పుడు ముగ్ధ తలుపు తీస్తే డోర్ బెల్ శబ్దం. ఒక్క క్షణం ముగ్ధ అలర్ట్ అయింది. కార్తికేయ వచ్చి ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయాలా? ఎటు కార్తికేయ వచ్చాడుగా, ఆ వచ్చింది కార్తికేయ అని ఆమె అనుకుంటోంది. యాసిక్ మరోసారి డోర్ బెల్ ప్రెస్ చేసి డోర్ పక్కకు వచ్చాడు. అతని చేతిలో యాసిడ్ బాటిల్ రెడీగా ఉంది. ఇదంతా ఐఫోన్లో చూస్తూనే ఉన్నాడు. శాంసన్ కార్తికేయ ఇంటికి అతి దగ్గరలో ఉన్నాడు. ఈసారి డోర్ బెల్ నాన్ స్టాప్గా వినిపిస్తోంది. ముగ్ధ డోర్ తీయడానికి వెళ్ళింది. మరో 2 నిమిషాల్లో శాంసన్ అక్కడికి చేరుకుంటాడు. లాంగ్ వ్యూలో శాంసన్ కార్ కనిపిస్తోంది. కానీ 1 నిమిషం, 30 సెకండ్లు, 10 సెకండ్లు,